జానకి స్క్రూ డ్రైవర్ తీసుకురా. అయ్యో మీకెందుకండి కరెంటు పనులు? కరెంటు వాళ్ళు కబురు చేస్తే వాళ్ళే చేస్తారుగా. కరెంటు వాళ్ళు? అయ్యో రామ, పెళ్లి పందిట్లో కరెంటు పోయింది స్వామి రండి అని కబురు చేస్తే పిల్లాడు పుట్టిన తర్వాత బారసాలకు తీరిగ్గా తిందామని వస్తారు. అంతవరకు ఓపికలే తెచ్చావా? థ్యాంక్స్. అయ్యో వదలండి, ఏ పూజ చేసుకోబోతున్నాను, తాకారంటే ఊరుకోను. నిజంగానా? అంతే. వాళ్ళు పూజ చేస్తున్నారట, మనం తాకూడదట. రోజు జానకి, ఏ జానకి, ఇటు ఇటు చూడు. నాకేం కాలేదు, ఊరికే నాటకం ఆడాను. అరే ఏమిటో చిన్నపిల్ల, ఏదో సరదాగా చేశాయని చెప్పాను కదా. సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మీకేదైనా జరిగిందని కాలొచ్చినా మీ జానకి బతికుండదండి. ఓకే ఓకే, డోంట్ వరీ. ఆల్ రైట్. కల్లో నీకు కనిపించినా నవ్వుతూనే కనపడతాను. ఓకే, ఇంకెప్పుడు చేయని చెప్పాను కదా. నవ్వు 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 నవ్వాలి. నా మాట పై నమ్మకలేదు. నవ్వు నవ్వు. నూరు, సరిగ్గా నూరు. ఏమండి? ఏమండోయ్, మిమ్మల్నేనండి. వినపడుతూనే ఉంది. ఏమిటో చెప్పాడు? నేను నీళ్ళు వేసుకున్నానండి. ఉద్ధరించావులే, రోజు 3 సార్లు పోసుకుంటున్నావుగా. అబ్బా నీకేమీ తెలీదు. ఏంటి జానకమ్మ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? డాక్టర్ బాబు చేసిన చిరు పనులు ఏమైనా గుర్తుకొచ్చాయా? పోమల్లి, అదేం కాదు. అమ్మా అదేం కాదంటే నువ్వు ఊరుకుంటానంటే మా ఆయన అంతేలే. మిలిటరీకి వెళ్ళక ముందు చీకటి పడితే చాలు చిలి పనులతో నన్ను చంపేసేవాడు. ఆడెక్కడున్నా ఆడు చేసిన చిలి పనులు తలుచుకుంటూ నేను ఇట్టాగే నవ్వుకుంటాను. అక్క అక్క మరేమో అది కాదక్క, చింతకాయలు దొరికినాయి, మామిడి పిందెలు దొరకలేదక్క. చింతకాయలా? రారా. అమ్మ జానకమ్మ, అదే సంగతి. అబ్బో అదే కదూ. అబ్బా సిగ్గు చూడు, ఉండు పాట పాడతాను. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అదేటట్ట దిగిపోయావు, కూర్చో. ఇదిగో డాక్టర్ బాబు, ఈ ఆళ్ళ నుంచి మీ ఆవిడ కాలు కిందట్టడానికి వీల్లేదు. ఏ నేల బాగానే ఉందిగా? అబ్బా నేల బాగానే ఉంది లేవయ్యా మహానుభావ, మీ ఆవిడ నెల తప్పింది. ఇదిగో డాక్టర్ బాబు, సూది మందేసినంత సులభం కాదు తొలికాని పంటే. అమ్మాయిని భద్రంగా చూసుకోవాలి. గాజు గ్లాసే అనుకో, ఏ బరువైన పని చేయనివ్వకూడదు. అలాగే చేయను. నువ్వు ఏ బరువు పని చేయకూడదు, అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైందో ఏం. అమ్మో నేను ఊరంతా తిరిగి రావాలి. ఎందుకు? ఎందుకో వీళ్ళందరికీ తెలుసు. వస్తా. అర్థమైందిలే, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కదా. అమ్మ దొంగ, ఇంత శుభవార్త నాకు చెప్పకుండా వస్తావా? నువ్వు చెప్పబోతా నాకేంటో మా బాబు చెప్పండి. బాబు బాగుందో, మా బాబు రాకుండానే పొమ్మంటున్నావు. ఇక ఆయన పుడితే అన్ని పస్తులేనా? ఎందుకు? ఈ ఊరు వచ్చిన కొత్తలో మొదలెట్టారుగా వంట, మళ్ళా మొదలెట్టండి. నేను చెప్పేది ఈ పస్తుల గురించి కదా. మరి ఆ పస్తులు, ఆ పస్తులు, ఆ పస్తులు. చెప్దామంటే ఎవరు దొరకరంటే. ఇదిగో చంద్రమ్మ, ఆగు. బాగుండవమ్మా, అసలే కడుపులో గొడవలాడుతుంటాను. జానకమ్మ నీళ్ళు వస్తుంది. ఏటా ముందు చూద్దాం పదా. ముందు ఆ పని కాని. అవును అమ్మ, కడుపులో గొడవలు. ఇదిగో ఆడపడుచులు, మీకు సంగతి తెలుసు. ఏ సంగతి? జానకమ్మ నెల తప్పింది. अरे जल्दी आओ बेटी. ఏమిటి బాబా ఇవన్నీ? చెప్తా చెప్తా, पहले मुंह मीठा करना, नोर तेरे. अरे जल्दी దించవయ్యా. ये देखो बेटी, ఇది ఉయ్యాల, ఇది గాలి బుడగల్, ఇది పిలక్కాయ్. नहीं 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 గిలక్కాయ్. గిలక్కాయ్. ఇవన్నీ మా బేటీ బేటీకి. అప్పుడే ఇవన్నీ ఎందుకు బాబా? అరే క్యా బాత్ కర్ రహీ బేటీ తుమ్. మన మళ్ళీ అప్పుడే ఈ సంగతి జిల్లా అంతా చెప్పేసింది. రేపు నాకన్నా ముందే ఎవరన్నా దీన్ని తెచ్చారనుకో, అప్పుడు తాత ఉయ్యాల్లో చోటా బేటీ ఊగదు కదమ్మా. అందుకే అందరికన్నా ముందే తెచ్చా. బాబా నన్ను దీవించు బాబా. అల్లా నేను చల్లగా చూడాలి. ఉఠో బేటీ ఉఠో. ఏ దేఖో బేటీ, ముందే చెప్తున్నా, ఆడపిల్లనే కనాలి. మళ్ళీ ఈ బాబాగాడి చోటా బేటీతో ఆడుకోవాలి. బాబా
ఏమిటో పళ్ళన్నీ ఎగిలించుకుని నవ్వుతున్నావు. ఎవరైనా టూత్ పేస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం వచ్చారా? అది కాదండి, ఈ బొమ్మను చూడండి. చూసా. చిన్నప్పుడు మీరు ఇలాగే ఉండేవారు కదా? నిన్ను ఆటలుకున్నా అంటే ఇంతకంటే బాగుండేవారా? బాగానా, మామూలు బాగానా, పిచ్చిదారా. ఆ రోజుల్లోనే అమూల్ కంపెనీ వారు లేరు, వాళ్ళ డబ్బాల మీద మన ఫోటోగ్రాఫ్స్ చేసేవారు. విపరీతమైన సేల్స్. కావాలంటే 5 ఏళ్ళ డబ్బా తెప్పి చూడు. ఆహా, అప్పుడు ఎలాగో దొరకవు కదా అని కోసేయకండి. ఏంటి నువ్వు నమ్మట్లేదా? సర్లే, మా ఏం చేస్తాం, మన కర్మ. సరే పని చేయి, ఇప్పుడు ఎలాగో 3 మాసాలు అయింది కదా, ఇంకో 6 మాసాలు 7 మాసాలు ఆగు, నీకే తెలుస్తుంది. నీ కళ్ళతో నువ్వే చూద్దుగానే. ఈ రాత్రి కాన్పు వస్తుందంటావు బాబు? రావచ్చు మళ్ళీ. ఏమండి, యూ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ క్వైట్ నార్మల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సుఖప్రసవం జరుగుతుంది. మీరు దగ్గరుండగా నాకు భయం ఏమిటండి? కొంచెం ఓర్చుకోమ్మా, భయం లేదు. నా తల్లి కదా, ఊరుకోమ్మా, నా తల్లి. వద్దంటే వెళ్ళలేదు, అర్థమైన బూడిద అమ్మగారు నోట్లో వేశారు. ఏమవుతుందో ఏమిటో. ఒరే దూషించకరా, సుఖప్రసవం చూడడం సామాన్యమైంది కాదు. కడుపులో కవల పిల్లలు ఉన్నా సరే చేతులు కట్టుకుని పుట్టుకొస్తారంతే. బాబు, బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్ పడితేనే కానీ ప్రమాదం తప్పేటట్లేదు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. ఇంకా ఆలోచిస్తారేంటండి, తొందరగా తీసుకెళ్దాం పదండి. అది కాదురా, నా భార్యను తెలిస్తే ఆ డాక్టర్ వైద్యం చేస్తాడంటావా? ఆ బాబు మీలా కుళ్ళుబోతు మనిషి కాదు, దేవుళ్ళు అంటోడు. నేను వెళ్ళి డాక్టర్ బాబుని తీసుకొస్తాను, అమ్మగారిని వెంటనే ఆసుపత్రికి తీసుకురండి. వీరు కాదు, వెళ్ళమంటే వినమే. ఒక్కసారి డాక్టర్ గారిని చూడండి. మళ్ళీ చెప్పేది నీకు కాదు. నువ్వు మనిషివా పశువా? ఈ సమయంలో డాక్టర్ బాబుని రమ్మంటావా? ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడండి. మళ్ళీ అబ్బా, ఆయన రాడు, నువ్వు వెళ్ళు. ఒక్కసారి మళ్ళీ చూసిరండి. రాడు, వెళ్ళవయ్యా. మళ్ళీ ఎవరది? డాక్టర్ బాబు, మా అమ్మగారిని మీరే కాపాడాలి. బిడ్డ అడ్డం తిరిగిందట, కాన్పు కష్టం అయిపోయి చావు బతుకుల్లో ఉంది. ఒక్కసారి రండి ఎలా బాబు. సాధ్యమయ్యా? జానకి ఒక ప్రక్క నొప్పులు ప్రారంభం అవుతుంటే. ఒకసారి రండి బాబు. వాడితే ఏమిటి బాబు నీకు మాటలు? లే, రావి తలకి. డాక్టర్ బాబు, అమ్మా అమ్మా జానకమ్మా, నువ్వేనా చెప్పమ్మా. అవతల తల్లి బిడ్డ చావు బతుకులో ఉన్నారు. ఏమిటో నీ న్యూసెన్స్ నువ్వును. ఏమండి, ఒక్కసారి మీరు వెళ్ళి చూసిరండి. అది కా జానకి, నువ్వు నాకేం పర్వాలేదని మీరే అన్నారుగా. అసలు నాకు ఇంకా నొప్పులే రావడం లేదు. మీరు వెళ్ళరండి. జానకమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఆడదానికి కాన్పు అంటేనే మరో జన్మ ఎత్తినట్టు. అందులో నీది తొలి కాన్పు. ఇప్పుడు ఆ బాబుని వెళ్ళమంటావేంటి? మళ్ళీ నాకు ఇప్పుడేం ప్రమాదం లేదు. ఈయన అక్కడికి వెళ్తే 2 నిండు ప్రాణాలు నిలుస్తాయి. మీరు వెళ్ళరండి. మళ్ళీ జానకని జాగ్రత్త చూస్తుండు. వేణీళ్ళు రెడీగా పెట్టించు. వస్తా. అలాగే. డాక్టర్ బాబు, మీరే నా భార్యను కాపాడండి. ఏంటండి, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉన్నాను. అమ్మా, అయ్యో, కాస్త ఊర్చుకో తల్లి. డాక్టర్ బాబు వచ్చేస్తాడు. ఇంకా డాక్టర్ బాబు రాలేదే. పిల్ల కష్టపడిపోతుంది. పోనీ నేనెళ్ళి డాక్టర్ బాబుని తీసుకొద్దు. మళ్ళీ ఆయన పని అయిపోతే రాకుండా ఉండరు. నాకేం పర్వాలేదు, ఇక్కడే ఉండు. కాస్త ఊర్చుకోమ్మా. అయ్యో నా తల్లి. పెద్దమ్మా, ఇప్పుడెట్టా? ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. మళ్ళీ దేవుడి మీద భారం వేసి కాన్పు మనమే చేద్దాం. అట్టాగే. అదృష్టవంతులు వైకుంఠం గారు మగబెట్టగలిగాడు. సమయానికి తమరే రాకపోతే నా కుటుంబం సర్వనాశనం అయ్యేది. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. ఇందులో నేను చేసింది ఏముందండి, నా డ్యూటీ నేను చేశాను. ఓకే, వస్తాను, బాయ్. బాబు గారు, దేవుళ్ళు లాంటి మిమ్మల్ని చంపాలనుకున్నాను, కానీ మీరే ఈనాడు నా పాలిటి దేవుడు అయ్యారు. నేను చేసిన పాపానికి నాకు పుట్టగతులుండవు బాబు. జానకి, జానకి, ఏమండి? ఏంటి, ఏమైంది? పరాయి బిడ్డని బతికించడానికి వెళ్ళావు, నీ బిడ్డని పోగొట్టుకున్నావు. జానకి,
ఎన్ని రోజులని ఇలా బాధపడతావు? నువ్వు బాధపడినంత మాత్రాన పోయిన బాబు తిరిగి వస్తాడా? ఏమిటా కన్నీరు? కష్టాలు మనుషులకు కాక మాళ్ళకు వస్తాయా? అయినా మనకు వచ్చిన కష్టం రెండు ప్రాణాలు నిలబెట్టగలిగింది. మనకు జరిగిన కీడు కంటే మన వల్ల వాళ్ళకి జరిగిన మేలే గొప్పది. అయినా ఆనాడు నన్నంత ధైర్యంగా పంపిన నువ్వే ఇలా బెంబేలు పడిపోతే అలా చెప్పు. ఎంత మర్చిపోదాం అనుకున్నా, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు బాబేడి అడుగుతున్నట్టే ఉందండి. అందుకే ఓ 10 రోజుల పాటు ఈ ఊరు ఈ వాతావరణానికి దూరంగా ఉంటే నీ మనసు కాస్త కుదిరిపడుతుంది. ఏదైనా పట్టణానికి వెళ్దాం. అవును డాక్టర్ సాబ్, బేటీ మర్చిపోదామన్నా ఊళ్ళో అమ్మలక్కలు మాటి మాటికి గుర్తు చేసి బాధ పెడుతుంటారు. బేటీ, డాక్టర్ సాబ్ చెప్పినట్టు పట్టణంలో 10 రోజులు హాయిగా గడిపిరండమ్మా. అలాగే జానకమ్మ, జరిగిందంతా ఒక కళ అనుకొని మర్చిపో. నువ్వు దిగులుగా ఉన్నావనుకో, డాక్టర్ బాబు గారు కూడా దిగులుగా ఉంటారు. అన్ని విషయాలు మర్చిపోయి కులాసాగా తిరిగి. అరే, రైలుకి టైం అవుతుంది, జల్దీ రా బేటీ. దేఖో డాక్టర్ సాబ్, నా బేటీ చిన్నప్పటి నుంచి ఊరు దాటి ఎరగదు, పట్నం అంతా చూపించాలి. బేటీ, నేను ఎప్పుడు పట్నం వెళ్ళినా నీకేం కావాలమ్మా అని అడిగి తెచ్చేవాడిని. మరి ఇప్పుడు నువ్వు పెడుతున్నావు, ఈ బాబాకి ఏం కావాలో అడగవా? ఏంటమంటావు బాబా? నీ నవ్వులు నా బేటీ మళ్ళీ కళకళలాడుతూ తిరిగి రావాలి, అంతే. అలాగే బాబా. వెళ్ళొస్తాం బాయ్. మహారాజా, ఊరి మీద వేషాలు కాలా? దసరా పండుగ ఇంకా చాలా రోజులు ఉంది కదరా, తర్వాత కనపడండి. చిల్లరలేదు. దసరా వేషాలు కాదు వీరార్జున, మేము ద్రౌపదీదేవి సేవకులం. ద్రౌపది? అవును, అమ్మగారు ఊరి చివర విడిది చేశారు. అవును యువరాజా, మహాభారతంలో ద్రౌపది మళ్ళీ పుట్టి పెరిగి పెద్దదైంది. తన పూర్వజన్మ గుర్తొచ్చి ఈ జన్మలో కూడా పాండవుల్నే చేసుకోవాలని దేశం అంతా తిరుగుతున్నారు. ఇప్పటికీ ధర్మజ, నకుల, సహదేవ్ దొరికారు. భీమార్జునులు ఈ ఊర్లో ఉన్నారని మా అమ్మగారు చెప్పారు, మేము వచ్చాం. అమ్మగారు చెప్పిన కూర్చులన్నీ మీకే సరిపోయినాయి అర్జునదేవా. బయలుదేరండి. అమ్మ దొంగ నాయాలారా, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని పేపర్లో చదివాను. వీళ్ళు వాళ్ళే వెధవలు నా పాలబొగ్గలు చూసి పిల్లల్ని అనుకుంటున్నారు. వీళ్ళకి దొరకకూడదు. బాబు మీకు దండం పెడతా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, వదిలేయండి. సాక్షాత్తు ద్రౌపది దేవి మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతుందండి, మీరు ఆడవకండి. ద్విపదరాజపుత్రిక జగదేక సుందరి ఎలిసేటి దెబ్బ ఏలిక మా పాలిక శ్రీ 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 ద్రౌపదీదేవి గారు వెంచేస్తున్నారా. మీరెంత సుదినం. స్వాగతం పాండునందున. అమ్మో అమ్మోయ్, జయమాలిని. జయమాలిని ఎవరు? జగదేక వీరా? నువ్వే. పాత జన్మ గుర్తులేక వాతరోగిలా వాగుతున్నారా అర్జున? నా పేరు అర్జునరావు కాదు, చిరుతల అప్పారావు దేవి. ఈ జన్మ పేరు కాదు సుందరా. త్రేతాయుగంలో తమరే అర్జునులు, నేను ద్రౌపదిని. నా కళ్ళలోకి సూటిగా చూడండి. ఆనాడు మీరు మత్యంత్రాన్ని కొడుతుంటే పూలమాలతో ఊరకంట చూడగా మీరు తన్నీలే బాణం సంధించారు. పరవశంతో మీ మెడలో దండ వేశాను. గుర్తు రాలేదా? గుర్తా నీ పిల్ల కూడా. ఏమైతేనే ఈ జన్మలోని అంత అందగత్తి దొరకడమే అదృష్టం. అవును ద్రౌపది, అంచెలంచెలుగా గుర్తుకొస్తోంది. ఆనాడు నీవు నీలం చీర కట్టావు కదా. అవునవును ప్రాణేశ్వర. అమ్మో అమ్మో, నా ఒంట్లో కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి స్వామి? అద్దె సైకిల్ తెచ్చి నిన్ను కాపురాలు తీసుకెళ్తా కందామని. అద్దె సైకిల్ ఎందుకు నాదా? సొంత గూడారం ఉండగా. అర్థమైంది. అయితే గుడారంలోకి పోదాం కొనసుందరి. అప్పుడేనా అర్జున? ఈ జన్మలో కూడా మీ 5 సోదరులని వివాహం ఆడాలని ఆశపడి దేశం అంతా తిరిగి ధర్మజ, నకుల, సహదేవులను వెతికి పట్టుకొచ్చాను. నేను కాక ఇంకా ముగ్గురా? వాళ్ళెక్కడ దేవి? అయ్యో, మీ సుందరవదనాన్ని చూసిన ఆనందంలో అన్నదమ్ములను పరిచయం చేయడమే మర్చిపోయాను. పర్వాలేదు పర్వాలేదు. ఓ పాండవాగ్రజ, ధర్మరాజా, మీ అనుంగు తమ్ముడు అర్జునుడిదే ఏతించినాడు. వేగరం వేయించేయండి. తమ్ముడా అర్జున, కుశలమేనా? మాట వినబడుతుంది కానీ మనిషి కనపడ్డేటి. అన్నా ధర్మరాజా,
ఏడున్నావు? కుశలమా? కుశలమే కాని అన్నా, నువ్వేంటి అట్ట కుంగిపోయావు? కూర్చొని పేకాటం వల్ల పెరగలేదు తమ్ముడు. ఓ నా కుల సహదేవులారా, ఇదిగో అదేమిటి అరిపోయిన గ్రామ పోల్ రికార్డ్ లాగా అట్టారుస్తాడు? నా కుల దేవులకు కాస్త నత్తి వందనం గాంధీవిని అని ఉద్దేశం. వందనం అన్నా అర్జున. కుశలమా? ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే దేవి, అడ్వాన్స్ గా ఒక చిన్న ముద్దిస్తావా? వారం నుంచి వెంటబడి మేం తిరుగుతున్నా మాకే ఇవ్వలేదు. వీడికి ఇవ్వాలట ముద్దు. వద్దు దేవి. మధ్యలో నీ మధ్యలో ఉంటాయి గడ్డి వాము దగ్గర కుక్కలాగా. ఒరే తమ్ముడు, నన్నే కుక్కనురా. నువ్వు నక్కవు, నువ్వు కుక్కవు, నువ్వు నక్కవు. మాట్లాడుకోకండి. ఒంటరిగా ఏ ఒక్కరికి ఏది ఇవ్వను. ఏది ఇచ్చినా అందరికీ కలిపి ఒకేసారి ఇస్తాను. అది వివాహం ఏకే. వివాహం ఎప్పుడు దేవి? వాయునందు నుండి దొరికిన తర్వాత వాడేవాడు మీ సోదరుడు భీమసేనుడు